ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ప్రెజెంట్ మార్కెట్ ఫ్లక్చువేట్ అవుతున్న ఈ టైంలో మరి మార్చ్ 16 ఈ రోజు వరకు చూసుకుంటే చాలా సెక్టార్స్ వరకు పడిపోయాయని చెప్పుకుంటూ వచ్చాం. మరి ముఖ్యంగా చూసుకుంటే మార్చ్ 16 తారీఖు వరకు చూసుకుంటే ఏ సెక్టార్స్ బాగా పడ్డాయంటే? ఈరోజు మార్చి 16 అండి. ఈరోజు మార్కెట్ రికవరీ స్టార్ట్ అయింది. అండ్ నిఫ్టీ అయితే 250 పాయింట్లు అండ్ సెన్సెక్స్ అయితే 800 పాయింట్ల పెరిగింది అనమాట. బట్ ఇప్పటి వరకు చూసుకుంటే లాస్ట్ 1 మంత్లో అండ్ ఒక్క రియల్ ఎస్టేట్ సెక్టర్ 17% డ్రాప్ అయిందండి. రియల్ ఎస్టేట్ ఒక్క సెక్టారే 17. అండ్ ఆటో సెక్టార్ ఆల్మోస్ట్ 13% డౌన్ అయింది. అండ్ ఐటీ సెక్టార్ అండ్ 12% డౌన్ అయింది. అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ 12%, మీడియా 12%, అండ్ నిఫ్టీ బ్యాంక్ 12%, అండ్ ఫైనాన్స్ సర్వీసెస్ 11%, అండ్ మిడ్ క్యాప్ 10%, అండ్ మైక్రో క్యాప్ 10%, అండ్ నిఫ్టీ 50 10%. నిఫ్టీ 50కి మైక్రో క్యాప్కి తేడా తెలియకుండా రెండు ఒకేసారి 10% పట్టింది. బహుశా మార్కెట్కి లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, మైక్రో క్యాప్ అని కనికరం లేదు. మొత్తాన్ని ఈక్వల్గా 10% డౌన్ చేసింది. జస్ట్ ఇమాజిన్ 1 మంత్లో 10%. ఇది 1 ఇయర్కి ఒకసారి జరిగే సంఘటన అనమాట. 1 ఇయర్కి ఒకసారి సంఘటన. ఈసారి జరిగింది అది టూ మచ్గా. అండ్ మరీ కొన్ని సెక్టార్ అయితే చెప్పాను కదా, రియల్ ఎస్టేట్ అండ్ ఆటో సెక్టార్ అయితే మరీ దారుణంగా పడ్డాయి. మనం ఎక్కువసార్లు ఏంటంటే సేఫ్టీగా ఉంటుంది, మ్యూచువల్ ఫండ్లో పెట్టండి, సేఫ్టీగా ఉంటుంది, ఈటీఎఫ్స్ ఇండెక్స్ ఫండ్స్లో పెట్టండి అంటున్నాం. మనం చెప్పేది ఇండెక్స్ గురించి అండి. ఎంత పడిందో చూసుకోండి, 17% 10% పడింది. కాబట్టి సింగిల్ సెక్టారు థీమాటిక్ ఏమైనా సరే ఈక్విటీ మార్కెట్ రిస్క్ ఉంది, అది యాక్సెప్ట్ చేయాలి. కాకపోతే స్టాక్ స్పెసిఫిక్ రిస్క్తో పోల్చుకుంటే నువ్వు బెటర్ పొజిషన్లో ఉన్నావు, అంతే ఒకటే అనమాట. అందుకని ఇందులో సేఫ్టీ గురించి మాట్లాడకూడదు మనం అందుకే ఎనిమిది కంట్రీలో ఇయర్లీ యావరేజ్ మీద 20-25% సంపాదించుకోవచ్చు అంటాం. ఈ టైంలో ఈజీగా ఎఫెక్ట్ అవుతారు. ఇది రికవర్ కావడానికి కొన్ని మంత్స్ కూడా పెట్టద్దు అనమాట. అందుకని ఈ రిస్క్ని గమనించాలి మనం. ఈక్విటీ మార్కెట్ అంటేనే రిస్క్ ప్రోన్ అసెట్, అది మిగతా వాటితో పోల్చుకుంటే. అందుకే రివార్డ్ ఎక్కువ వస్తుంది, రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. బట్ ఈ వీక్ మాత్రం పర్టికులర్గా సినిమా కాబడింది అందరికీ. ఎక్కువగా రియల్ ఎస్టేట్ ఎక్కువ ఇంపాక్ట్ రియల్ ఎస్టేట్ ఆల్మోస్ట్ 17. ఎందుకంటే ఐటీ ఆల్రెడీ పడిపోయింది కదా. ఐటీ పడిందంటే లగ్జరీ ఉన్న గుడ్ రియల్ ఎస్టేట్ కూడా కొలాప్స్ అయిపోద్ది. అది కూడా డౌన్ అయిపోయింది. సర్ప్రైజింగ్లీ ఆటో ఈ కొలాప్స్ అయిపోయినాయి. ఎందుకంటే సిఎన్జి గ్యాస్ కిట్స్ అన్నీ ఖాళీ అయిపోయినాయి కదా, అందుకని ఆటోమొబైల్స్ అన్నీ స్టక్ అయిపోయినాయి. అండ్ ఈవెన్ వెల్డింగ్ చేసే గ్యాస్ కూడా లేదు ఇండియాలో ఇప్పుడు. మొత్తం డల్ అయిపోయింది. సెంటిమెంట్ బాగా దెబ్బతిన్నది గ్యాస్ లేదనే విషయంలో. అంటే మనకి ఏంటంటే క్రూడ్ ఆయిల్ ఇవి కనీసం 1 మంత్ నిల్వలు ఉన్నాయి. 1 మంత్ సరిపడా ఇంట్లో నిల్వలు ఉన్నాయి అనమాట, 1 మంత్కి పోయినాక. బట్ గ్యాస్ కొండే కూడా లేదు. అంటే ఈ రోజు షిప్ ఆ రోజు వస్తేనే గ్యాస్ వస్తుంది మనకి. అంటే ఈ గవర్నమెంట్స్ ఏంటంటే ఈవెన్ పల్లెటూళ్ళ అందరికి కూడా ఉజాలా స్కీమ్ కింద 7 సిలిండర్ ఫ్రీ అన్నట్టు అందరూ ఇండియా మొత్తం ఇచ్చేసారు. ఎక్కడో ఇంపోర్ట్ చేసుకుంటా వచ్చే గ్యాస్ని ఇండియాలో అందరికీ డిస్పోజ్ చేస్తున్నారు. అందరికి గ్యాస్ అలవాటు అయిపోయింది. యాక్చువల్గా ఆల్టర్నేటివ్ కింద గోబర్ గ్యాస్ లేకపోతే సోలార్ గ్యాస్ ఇలాంటి ఏదైనా ఇంట్రొడ్యూస్ చేస్తే బాగుండేది. బట్ ఒకటి గ్యాస్ అనేసరికి కంఫర్ట్ ఉండేసరికి పబ్లిక్ కూడా బాగా అడాప్ట్ చేస్తున్నారు. ఇప్పుడు సడన్గా దాని షార్టేజ్ వచ్చేసింది. ఇప్పుడు నేనది ఏంటంటే బ్లాక్ మార్కెట్లో కమర్షియల్ సిలిండర్ మామూలుగా అయితే అది 1800 ఏమో ఉంటుంది. ఇప్పుడు 5000 ఏదో నడుస్తుంటున్నాను బ్లాక్ మార్కెట్లో. ఓకే. అండ్ అందరు చెప్తుంటే ఏమనిపించింది, కానీ నేను చూస్తున్నా కూడా కొన్ని హోటల్స్ క్లోజ్ చేసి ఉన్నాయి, కొన్ని క్లోజ్ చేసి గవర్నమెంట్ చెప్పడానికి ఒప్పుకోవట్లేదు. కానీ బట్ రియాలిటీ ఏంటంటే సివియర్గా ఎఫెక్ట్ అవుతున్నారు హోటల్స్ వాళ్ళు. మన కళ్ళ ముందు అలా చూసిన తర్వాత నమ్మకుండా ఉండలేవు అనమాట. ఇంకా సెంటిమెంటల్గా అది చాలా సైకలాజికల్ ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట అది. అందుకని ఎక్కడో వారు జరిగితే ఇక్కడ ఇండియాలో 140 కోట్ల జనాభా సఫర్ అవుతున్నారు వండుకోవడానికి కూడా, అంటే దాన్ని ఊహించుకోండి. కాబట్టి అన్సర్టనిటీ ఎక్కువ ఉంటుంది ఈక్విటీ మార్కెట్లో, న్యాచురల్గా ఎఫెక్ట్ ఎక్కువ అవుతుంటాం. అందుకని షార్ట్ టర్మ్లో ఈక్విటీ మార్కెట్ ఎంతవరకు ఎఫెక్ట్ అవ్వచ్చు నువ్వు తెలియాలంటే మనం ఈ వీడియోని చూడొచ్చు. ఇంకా లాస్ట్ 1 మంత్లో ఏం జరిగింది అనేది అనమాట. నిఫ్టీనే 10% పడిందండి, ఇంక చూడండి ఏం జరిగింది. కాబట్టి ఈక్విటీ అనేది వాలటిలిటీ అసెట్, రిటర్న్స్కి గ్యారంటీ ఉండదు, కన్సిస్టెన్సీ ఉండదు. అందుకని ఎవరైనా ఫుల్ టైం ట్రేడింగ్ చేద్దాం అనుకున్న సరే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీంట్లో సీజనల్గా తప్ప రెగ్యులర్గా డైలీ ఇన్కమ్, వీక్లీ ఇన్కమ్, మంత్లీ ఇన్కమ్ రాదు. కన్సిస్టెన్సీ అసలుకే లేదు. కాబట్టి దీన్ని పార్ట్ టైం తీసుకోవడం బెటర్ అనమాట. కంఫర్ట్గా ఉంటుంది అంతే. అంటే వార్తో వచ్చినటువంటి ఈ ఎఫెక్ట్ అంతా సార్ రికవర్ అవ్వడానికి మళ్ళీ ఎంత టైం పట్టొచ్చు అంటారు? డెఫినెట్గా ఇట్ టేక్ మంత్స్ టైం. మనకి అంటే సైకలాజికల్గా కావచ్చు, లేకపోతే ఎమోషనల్ కావచ్చు, లేదా ఫిజికల్ కావచ్చు, లేకపోతే ఈ పోయిన డబ్బు రికవరీ వల్ల కావచ్చు, చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు చిన్న హోటల్స్ అనుకోండి, రెంటల్ కట్టాలి కదా. ఒక సిస్టమ్ ఒకసారి స్టక్ అయిపోతే మళ్ళీ దాన్ని యాక్టివ్ చేయాలని చాలా టైం పడుతుంది కదా. ఇక్కడ ఏం జరిగింది అంటే యుద్ధం ఆపడం చాలా ఈజీ, కానీ ఆ షిప్ నడవాలంటే ఇన్సూరెన్స్ ఇవ్వాలి. ఎక్కడో లండన్కి వచ్చిన వాళ్ళు ఇన్సూరెన్స్ ఇవ్వాలి. వాళ్ళు మళ్ళీ కొత్త రిస్క్ని అనలైజ్ చేసేసి అది అక్కడ బోర్డ్ ఆఫ్ మీటింగ్ డైరెక్ట్లో డిస్కస్ చేసేసుకొని కొత్త ప్రీమియం మెన్షన్ చేసుకొని దానికి షిప్కి ఇవ్వాలన్నమాట. ఇట్ టేక్ టూ మచ్ టైం, 1 మంత్ పడుతుంది ఈజీగా.
ఇప్పుడు ఈవెన్ షట్ డౌన్ అయిన ఆయిల్ ప్లాంట్స్ అన్ని అది ఓపెన్ చేయడానికి 1 month పడుతుంది. ఎస్. కాబట్టి డెఫినెట్గా ఈ ఎఫెక్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ వరకు ఉంటుంది. నాకు తెలిసి గల్ఫ్ ఏరియా మొత్తం కూడా రికవరీ కావడానికి 1 or 2 years పడుతుంది. అది ఈజీగా 1 or 2 years పట్టింది. గల్ఫ్ బాగా డిస్టర్బెన్స్ అయింది. బాగా అంటే బాగా డిస్టర్బ్ అయింది. ఎందుకంటే ఇప్పుడు దాకా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఈ రిచెస్ట్ పర్సన్స్ అందరూ కూడా డిజిటల్గా సంపాదించే వాళ్ళందరూ కూడా ట్యాక్స్ ఫ్రీ కదా అని చెప్పేసి అందరూ అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ముందు ప్రాణాలకే రక్షణ లేదు, అక్కడ సేఫ్టీ లేకుండా పోయింది. అందుకని టూరిజం ఆగిపోయింది. ఇప్పుడు ఈరోజు March 16th మేడం 5,000 ఫ్లైట్లు క్యాన్సిల్ చేశారు దుబాయ్ పోయి మొత్తం గల్ఫ్ రీజన్లో ఉన్న 5,000 ఫ్లైట్స్. దుబాయ్ ఎయిర్పోర్ట్ ఈ రోజు క్లోజ్ చేశారు. మార్చి ఇది ఇప్పుడు 16వ తారీఖు. ఇప్పుడు కూడా యుద్ధం బీనయ్యాలి 15వ రోజు. ఎస్. అందుకని ఇన్సెక్యూరిటీ ఎక్కువ ఉంది అక్కడ. అంటే ఫుడ్ ఉందంటే ఫుడ్ కూడా లేదు, ఇక్కడి నుంచి పోతే తప్ప. మన లోలో గ్రూప్ వాళ్ళు అయితే మన 8 లక్షల కేజెస్ ఫుడ్ తీసుకెళ్ళారు, ఫ్రెష్ ఫుడ్ ఇక్కడ నుంచి, ఇండియా నుంచి. అంటే అక్కడ అవేం లేవు, అవి అన్సర్టనిటీ ఎక్కువ ఉంది. అంటే ఒకప్పుడు కొన్ని సేఫ్టీ ఇప్పుడు మిస్ అయిపోయింది అనమాట. అందుకని ట్యాక్స్ ఫ్రీ జోన్ ఒకటే సరిపోదనే విషయం ఇప్పుడు చాలా మందికి అర్థమై ఉంటుంది. ఎస్. ఓకే. రెండోది అమెరికా సంబంధించిన ప్రతి కంపెనీ మీద మేము అటాక్ చేస్తూ ఉంటున్నారు ఇరాన్ వాళ్ళు. దానివల్ల మళ్ళీ వాళ్ళు కూడా భయపడతా ఉంటారు. అందుకని ఈ అన్సర్టనిటీ ఇప్పుడు వెళ్ళబోదు. చాలా ఇట్ టేక్ సమ్ టైం అనమాట. మొత్తానికి ఇండియా ఎంత గొప్పది, ఇండియాలో ఎంత సేఫ్టీ ఉంటుంది, ఎంత కన్వీనియంట్ ఉంటుందో జనాలకు అర్థమైంది. ఎక్సెప్ట్ గ్యాస్ ఇలా 1-2 విషయాలు తప్ప అదర్వైజ్ అయితే ఫుల్ కంఫర్ట్. అంటే గుర్తుపెట్టుకోండి, యుద్ధం చేస్తున్న అమెరికాలోని 20% పెంచారు ఈ గ్యాస్ రేట్లు. ఆయిల్, డీజిల్, గ్యాస్ రేట్లు లాస్ట్ 10 daysలో 20% పెంచారు. ఇండియాలో గ్యాస్ సిలిండర్ 60 రూపాయలు పెంచారు తప్ప డీజిల్ కానీ పెట్రోల్ కానీ రూపాయి కూడా పెంచలేదు. అన్ని దేశాలు పెంచారు. అంటే ఇంకా ఇంపాక్ట్ అయ్యే సెక్టర్స్ ఏమైనా ఉన్నాయా సార్? డెఫినెట్గా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, ఇండియన్ గవర్నమెంట్ ఇప్పుడు ఆల్ BPCL, HPCL ఇవన్నీ కూడా రోజుకి 3,000 కోట్ల లాస్లో ఉన్నాయి. ఆ లాస్ అవి భరిస్తున్నాయి అనమాట. అండ్ ఏవిగేషన్ సెక్టర్, ఫ్లైట్స్ అన్నీ ఆగిపోయినాయి కదా, టికెట్లను క్యాన్సిల్ అయిపోతాయి కదా వాళ్ళు, టూరిస్టు, హోటల్స్ అండ్ ఫ్రెష్ ఫుడ్స్ ఇవన్నీ డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతాయి. రెండోది ఇప్పుడు గ్యాస్ లేకుండా ఎల్డింగ్ చేసే అన్నీ ఆగిపోతాయి కదా, పర్టికులర్గా బాటిల్ టారీస్ కంపెనీస్ అన్నీ ఆగిపోతాయి కదా, FNGC ట్రాన్స్పోర్టేషన్ అన్నీ ఆగిపోయినాయి కాబట్టి అన్నీ ఆగిపోతాయి కదా. ఎందుకంటే 15 days నుంచి షిప్లు బయలుదేరలేదు, అవన్నీ ఫ్రోజన్ ఫుడ్స్ అన్నీ పడిపోయి ఉంటాయి ఆల్రెడీ. కాబట్టి డెఫినెట్గా దీని సైడ్ ఎఫెక్ట్స్ 1-2 quarters వరకు ఉంటుంది మనకి, ఎంతకంత ఉంటుంది. సో ఫైనల్గా ఒక క్వశ్చన్ చెప్పండి, వార్ ఇంపాక్ట్ ఒక కామన్ మ్యాన్ మీద డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ప్రభావం బాగానే చూపిస్తుంది అంటే? డెఫినెట్గా వరల్డ్ వైడ్గా మనం ఉన్నది గ్లోబల్ విలేజ్. అండ్ ఒకసారి నుంచి ఇంకోసారికి ఎఫెక్ట్ అవుతుంది. ఒకప్పుడు మనం ఒక 100 రూపాయలు పెడితే ఒక సినిమా చూసేవాళ్ళు థియేటర్లో. ఇప్పుడు 100 రూపాయలు పెడితే ఇంట్లో కూర్చుని OTTలో చాలా సినిమాలు చూస్తున్నాం కదా. అంటే స్పీడ్గా మారిపోయింది కదా. అది గ్లోబలైజేషన్ వల్ల వచ్చిన బెనిఫిట్ కదా. ఈ బెనిఫిట్ నీకు ఎలా వచ్చిందో సైడ్ ఎఫెక్ట్స్ కూడా నీకు అలానే వస్తుంది. ఎక్కడో యుద్ధం జరిగితే ఇప్పుడు మన ఇంటి సిలిండర్ ఆగిపోతుంది. ఎక్కడో యుద్ధం జరిగితే ఇప్పుడు నీకు అన్నింటిలో రేషన్ పెడుతున్నారు ఇక్కడ నీకు. అలాగే టెక్నాలజీ అన్ని ఎంత ఎక్కువ గ్లోబల్ విలేజ్ అని చెప్పేసి ఇంటిగ్రేట్ చేస్తూ ఉంటే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఇంత రేంజ్లో మనకు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇవాళ ఈవెన్ గల్ఫ్లో జరిగిన ఎగ్జామ్స్ కూడా క్యాన్సిల్ చేశారు, CBSE సిలబస్ ఇవన్నీ ఎగ్జామ్స్ కూడా. అందుకని మనం డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతుంది. థ్యాంక్ యూ.